ఇలా చూడాలి. అంటే 2014తో కంపేర్ చేసుకోవాలి. అదే. ఎందుకంటే అవును. అప్పటితో పోల్చుకుంటే మొన్నటిసారి కసిగా ఓటేసినట్టే. ఈ అవును. దఫా కూడా కసిగా ఓటేసినట్టు. అవును. హ్మ్. అది ఆ రీత్యా చూసుకున్నప్పుడు కసిగా ఓటేసేటటువంటి పరిస్థితి వచ్చింది. హ్మ్. ఈ కసిగా ఓటేసే పరిస్థితి క్రిందటిసారి అధికార పక్షాన్ని దెబ్బతీసింది. హ్మ్. ఈ దఫా కూడా అధికార పక్షాన్ని దెబ్బతీస్తుందన్నటువంటి తెలుగుదేశం పార్టీ నమ్ముతోంది. కూటమి నమ్ముతోంది. అవును. హ్మ్. ఎందుకని? మహిళలు క్రిందటిసారి పెద్ద ఎత్తున తమకే ఓట్లేశారని చెప్పి వాళ్ళు భావించారు. హ్మ్. ఎందుకంటే చివరిలో ఇచ్చినట్టు పసుపు కుంకుమ కావచ్చు, హ్మ్. లేకపోతే గనక మళ్ళీ పెంచుతామని చెప్పినటువంటి అంశం కావచ్చు, హ్మ్. ఇవన్నిటితో తమకు ఓట్లేశారని భావించింది. హ్మ్. కానీ అదే మహిళలు రాత్రి తెల్లవార్లు క్యూ లైన్‌లో నుంచొని అవును. ఓట్లేసి రివర్స్‌లో ఏశారు. అవును. ఈ ట్రిప్ అట్లాగే జగన్ ప్రభుత్వం మీదన వ్యతిరేకతతో వాళ్ళున్నారు అన్నటువంటిది వీళ్ళు భావించేది. హ్మ్. బట్ ఎందుకు వ్యతిరేకతతో ఉన్నారు అన్నటువంటి జడ్జిమెంట్ లేదు. హ్మ్. వాళ్ళకి వ్యతిరేకం అవ్వాలి అంటే తెలుగుదేశానికి అనుకూలం. హ్మ్. తెలుగుదేశం వాళ్ళేమను సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ వాళ్ళు పైకి గంభీరంగా అంటున్నా అక్కడ లోపల కుతకుతలాడుతుంది. హ్మ్. గొబగొబలాడుతుంది. కుత అనకూడదు. అదే. గొబగొబలాడుతుంది. హ్మ్. ఎందుకు అంటే వీళ్ళు అనుకునేదేంటంటే అంతమంది మహిళల పోలింగు జరగటం వెనకాల ఇంతకంటే జగన్ కంటే ఎక్కువ ఇస్తానన్నాడు గదా! హ్మ్. చంద్రబాబు నాయుడు రూ. 10,000 ఇచ్చిన దానికంటే జగన్ ఎక్కువ ఇస్తాడని మహిళలందరూ అటేశారు. హ్మ్. ఇప్పుడు జగన్